హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం ఫ్రెండ్స్. ఇవాళ మా పిల్లలు లంచ్ బాక్స్కి వచ్చేసి కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను, జీలకర్ర వేస్తున్నాను, కొంచెం ఆవాలు, పోపు వేగింది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేస్తున్నాను, మేము ఎగ్ పులుసుకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాము, చాలా బాగుంటుంది. ఇవి బాగా ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ రెండు ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. పసుపు ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాము. సో కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటాలు వేద్దాము. బాగా మిక్స్ చేసుకున్నాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెడదాం. టమాటా కూడా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. అంటే నేను తీసుకునే క్వాంటిటీకి నాకు 2 టేబుల్ స్పూన్లు కారం సరిపోతుంది. మీరు అలా ఎంత చేసుకోవాలనుకుంటే వాటికి తగ్గట్టు కారం వేసుకోండి. వీటి బాగా మిక్స్ చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం ఫ్రెండ్స్. సో ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్, అంటే బాగా వేగిపోయింది ఇది. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు పులుసు వేసుకున్నాం. చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చింతపండు గుజ్జు పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు ఎగ్స్ వేసుకుంటున్నాను. గుడ్లు కూడా వేసుకున్నానండి. నేను 6 గుడ్లు తీసుకున్నాను.
ఘాట్లు పెట్టి వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి. జయలక్ష్మి మోటివేషనల్ ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కూర అయిపోతుందండి. ఏం కరివేపాకు, పచ్చెనగపప్పు అలాంటివి ఏమీ వేయలేదు ఫ్రెండ్స్. మా పిల్లలకి అవంటే ఇష్టం ఉండదు. వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అవి ఏమీ వేయలేదు నేను. ఒక 5 నిమిషాలు మూత పెడదాం. సో చాలా చక్కగా కుక్ అయింది ఫ్రెండ్స్. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, చక్కగా చాలా బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.